హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? పద లోపలికి వెళ్దాం. ఎందుకు నర్మదా, ఏమీ అనుకో. సార్ ఇవాళ ఈవినింగ్ పార్టీ ఇస్తున్నాను. మా అల్లుడికి జాబ్ వచ్చిందండి, అందుకనే అందరినీ పిలుస్తున్నాను. అందరూ రావాలి, సరేనా? సరే అండి, నేను మళ్ళీ చేస్తాను ఫోన్. అమ్మ రా, అమ్మ నర్మదా రా, అల్లుడు గారు రండి రండి. అదే ఈవినింగ్ పార్టీ చేద్దామని చెప్పేసి వచ్చి అడుగుతున్నాను అందరినీ. అంటే ఏంటి నాన్న, దేనికి పార్టీ? అదేనమ్మా, అల్లుడి గారు జాబ్ సంపాదించారు కదా. ఏది, చదువు సంపాదించాడా లేకపోతే డబ్బులు పెట్టి సాధించారా? ఆయన్ని ఇబ్బంది పెట్టి 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 నువ్వు ఉద్యోగం చేయమని, ఉద్యోగం చేస్తే నా అల్లుడిగా స్వీకరిస్తానని చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టి 20 లక్షలు లంచం ఇచ్చి ఉద్యోగం వేయించావా నాన్న? ఇది కరెక్టేనా? ఒక 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 మిల్లు పనిలో చేసినా కూడా, సొంత మిల్లులో చేసినా కూడా నీకు అగౌరవంగా అనిపించి ఆయన ఇబ్బంది పెట్టి, నన్ను ఇబ్బంది పెట్టి చేయడం కరెక్టేనా నాన్న? ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నాకు పరువు ఉంటుందా? రేపు పొద్దున్న నా మొహం ఎలా చూపించాలి మావయ్య గారికి, అత్తయ్య గారికి? ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, నాన్న ప్రోత్సాహంతో ఈయన 20 లక్షలు ఎవరికో ఇవ్వవలసినవి ఉంటే అవి తీసుకొచ్చి జాబుకి కట్టారమ్మా. ఇది కరెక్టేనా? దానికి నేను ఎన్ని తంటాలు పడాల్సి వచ్చిందో తెలుసా? మీరేదైనా చేసుకోండి, ఇదైతే కరెక్ట్గా నాకు అనిపించట్లేదు నాన్న. నేను ఇంకెప్పుడు ఇక్కడికి రాను. అదేంటమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలనే కదా. సంతోషంగా ఉండాలి అంటే సంతోషంగా ఉందో లేదో చూడాలి, అంతేగాని ఇలా ఇబ్బందులు పెడతారా నాన్న? అది కాదమ్మా, సాయంత్రం అందరికీ చెప్పేశాను. జరిగింది ఏదైనా సరే ఏదో ఒకటి నలుగురి మధ్యనే ఉంటుంది. ఇవాళ నలుగురి మధ్యనే ఉంది నాన్న. రేపన్న రోజు అందరికీ వెళ్ళిపోతుంది కదా, అప్పుడేం చేస్తారు నాన్న? ఏదేమైనా సరే అది కాదమ్మా, ఇవాళ పార్టీ పెట్టాను, మీరేదోనే చేసుకోండి. అది కాదు మావయ్య గారు, నేను తీసుకొస్తాను నర్మద, నేను ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తాను, వెళ్ళొస్తాం మావయ్య గారు అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి అమూల్య బయట నుంచి వస్తుంది. వాళ్ళమ్మ బుజ్జమ్మ బయట మొక్కలకి నీళ్ళు పోస్తుంది. అమ్మ అంటూ వస్తుంది. అసలు బుజ్జమ్మ కనీసం ఇటువైపు కూడా చూడదు. ఎందుకమ్మా నా మీద అంత కోపం? కనీసం నా ఇటువైపైనా చూడవా అమ్మా అని అనేసరికి, అమ్మ నాతో మాట్లాడవా అమ్మా? తల్లిదండ్రులను బాధ పెట్టే దాంతో నేను ఎట్లా మాట్లాడను? అసలు అలాంటి వాళ్ళతో నేను అసలు మాట్లాడను. కావాలని తల్లిదండ్రుల్ని వాళ్ళ సంబంధం చెప్పి మంచిగా చెప్పి నటించి వెళ్ళిపోవడం కరెక్టేనా అని అనేసరికి ఇంకా అమూల్య ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతుంది. ఇంకా వెళ్ళట్లేదని బుజ్జమ్మ నీళ్లు కొట్టేసరికి అలా నించునిపోతుంది. లోపలికి వెళ్ళి బుజ్జమ్మ నాకు కొంచెం టీ కావాలి అని అనేసరికి ఈ లోపల ధీరజ్ ఈ తెంగరది ఎక్కడుందో ఏంటో, బయటికి వెళ్ళాలి, నాకంటూ ఏంటి అనేది చూసుకోవాలి కాబట్టి బయటికి వెళ్ళాలని చెప్పేసి అనుకునేసరికి కరెక్ట్గా వంటగదిలో ప్రేమ కరెక్ట్గా టీ పెడుతుంది. ఈ లోపల బుజ్జమ్మ వచ్చి నాకు తలకాయ పోటు వచ్చేస్తుంది, టీ కావాలి. ఏంటత్త అమూల్య గురించి? అమూల్య కనబడిందా? అలాంటి విషయాలు నాతో మాట్లాడద్దు. అది కాదత్త, నేను ఒక చిన్న మాట అడగనా? బయట నుంచి వచ్చిన మమ్మల్నే మీరు కూతుళ్ళలా చూసుకుంటున్నారు, సొంత బిడ్డని మీరు అలా అనడం కరెక్టేనా? అది చేయడం కరెక్టేనా అసలు అని అనేసరికి ఈ లోపల ధీరజ్ వచ్చి, తింగరదానా పద బయటికి వెళ్ళాలి. ఒరే ఆగరా, ఎక్కడికి రా, వచ్చాక చెప్తానమ్మా, అర్థమైందా? సరే అయితే వెళ్దాం పద అనేసరికి లాక్కెళ్తూ ఉంటాడు. లాక్కెళ్ళేసరికి కరెక్ట్గా పాప అమూల్య అక్కడే నిలబడి ఉంటుంది. అత్త నీళ్లు కొట్టినట్టుంది అని చెప్పేసరికి పాపం ధీరజ్ దిగి, అమూల్య బాధపడకు అమూల్య, అప్పుడు కొన్నాళ్ళు పడుతుంది, టైం పడుతుంది, నువ్వు బాధపడకు అమూల్య అనేసరికి, అది కాదన్నయ్య, నా కుటుంబం ఎదురుగుండా ఉన్నా కూడా నాతో ఎవ్వరు మాట్లాడలేదు, కనీసం నువ్వైనా మాట్లాడావన్నయ్య, నాకు చాలా హాయిగా ఉందన్నయ్య, లేకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుందాం అనుకున్నానన్న. ఎప్పుడు అలాంటి మాట మాట్లాడకు అమూల్య, టైం పడుతుంది, సరేనా? నువ్వేం బాధపడకు, లోపలికి వెళ్ళు అని అనేసరికి అమూల్య లోపలికి వెళ్ళి బయటికి వెళ్తారనమాట. బయటికి వెళ్ళి వాళ్ళ పని ఏదో చూసుకుంటారు. ఈ లోపల ఈ వల్లి వాళ్ళ అమ్మ నాన్న భాగ్యం మొత్తం ముగ్గురు కలిపి ఎవరైతే ఈ జాబులు వేసే వ్యక్తి ఉంటాడో ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్తారనమాట. ఎలా వెళ్తారు? ఒక టైప్ ఆఫ్ ఒక కన్నడం లాగా తమిళంలాగా రెడీ అయ్యి వెళ్తారనమాట. రెడీ అయి వెళ్తే వల్లి వెళ్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ వల్లి వెళ్తుంది. వణక్కం సార్ వణక్కం అని అనేసరికి అసలు అతను ఏజెంట్ మెలికలు తిరిగిపోయి,
రండి 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 వాజా కూర్చో కూర్చో అని చెప్పేసి అనేసరికి కూర్చుంటుంది. ఓ పక్క నుంచి ఏం కావాలి మీకు అని అంటే మేమున్నాం ఇక్కడ అనేసరికి వల్లి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. వణక్కం సార్, వణక్కం వణక్కం, నాందా 10th క్లాస్ పాసా, నేను గవర్నమెంట్ జాబు కావాలి అనేసరికి మీకా రిటైర్మెంట్ వయసులో వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఏంటి, మీ అమ్మాయికి అయితే చెప్పండి వేస్తారు. అది కాదు సార్, అవన్నీ కుదరవమ్మా, అది కాదు సార్, మా నాన్నకి ఏ వాచ్మెన్ ఉద్యోగం అయినా పర్వాలేదు, ఒక ఉద్యోగం చూడండి అని అనేసరికి మెలికలు తిరిగిపోయి ముగ్గులో పెట్టేసి చేస్తూ ఉంటారు. ఈ లోపల ఎవరైతే ఇలాగా ఏజెంట్ల ద్వారా వచ్చిన లిస్టు కావాలని చెప్పేసి అతన్ని మెలికలు పెట్టేసరికి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అతను అన్ని ఫామ్స్ ఇచ్చేసరికి ఫోటోలు ఇస్తారు. 20 లక్షలు తీసుకుని ఉద్యోగం వేసినట్టు అక్కడ కరెక్ట్ ఆధారం ఉంటుంది. కానీ ఈ విషయం తీసుకుని వీళ్ళు వెళ్ళి రామరాజుకి చెప్తారా? అసలు నర్మద ప్రాబ్లమ్స్లో పడుతుందా? అసలు సాగర్ జీవితం ఏమవుతుంది? అబద్ధం చెప్పినందుకు ఏం చేస్తారు అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. అసలు విషయం ఎంతవరకు ఉంటుంది, లేకపోతే నర్మద ఏమైనా ప్లాన్ చేస్తుందా అనేది చూడాలి, ఎత్తుకు పై ఎత్తేస్తుందా అనేది చూడాలి. అసలు ఏం జరుగుతుందో మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.